ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది. ఈ నెల 27న కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటు వైసీపీ బరిలో నిలవకపోవడంతో టీడీపీ, వామపక్షాలు, ఇండిపెండెంట్ల మధ్య పోటీ నెలకొంది. ఇందులో టీడీపీ, వామపక్షాలు తగ్గేదేలే అంటున్నాయి. ఇటు గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక 27న పోలింగ్ నిర్వహించనుండగా మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. టీడీపీ తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ నుండి కేఎస్ లక్ష్మణరావు బరిలో దిగారు. అయితే ఆలపాటి రాజా, వామపక్షాల నేత లక్ష్మణరావు మధ్య పోటీ ఉంది. మొత్తం ఓటర్ల సంఖ్య 3,46,529 మంది ఉన్నారు. ఇటు ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రస్తుతం అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. అయితే తమకే ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఆసక్తిగా మారింది. ఈ నెల 27న కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటు వైసీపీ బరిలో నిలవకపోవడంతో టీడీపీ, వామపక్షాలు, ఇండిపెండెంట్ల మధ్య పోటీ నెలకొంది. ఇందులో టీడీపీ, వామపక్షాలు తగ్గేదేలే అంటున్నాయి. అయితే గెలుపు మాదంటే మాది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 27న పోలింగ్ నిర్వహించనుండగా మార్చి 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్. సంజన, ఏదైతే మరి ఎమ్మెల్సీ ఎన్నికల కేవలం 48 గంటలు మాత్రమే ఉంది. దానికి సంబంధించి కూడా అధికారులు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కానీ, అటు కృష్ణా, గుంటూరుకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ప్రచారం హోరాహోరీగా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి కృష్ణా, గుంటూరుకు సంబంధించి ప్రధాన పోటీగా ఏదైతే మరి వామపక్షాల నేతగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కేఎస్ లక్ష్మణరావు, అదేవిధంగా మాజీ మంత్రి, అదేవిధంగా ఆలపాటి రాజా మధ్య పోటీ కొనసాగేటువంటి అవకాశం ఉంది. మొత్తం 30 మంది అభ్యర్థులు దాఖలు చేసినప్పటికీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి దాఖలు చేసినట్టు కేవలం ఇద్దరి మధ్య పోటీ ఎక్కువగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. మొత్తం 3,70,000 చిల్లర పైచిల్లికి కూడా ఓట్లు నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూటమి సర్కార్ పూర్తిగా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలకు మొత్తం 35 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులతో పాటు అదేవిధంగా మంత్రులు, మాజీ మంత్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి ఆలపాటి రాజా పూర్తి స్థాయిలో గతంలో అటు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అటు మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ కూడా అటు అధికార యంత్రాంగానికి అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఇప్పటికే అనేక ప్రచారం అయితే కొనసాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిన్నటి వరకు కూడా టీడీపీ చాలా సులువుగా గెలిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి నల్లేరు మీద నడక లాంటిది అనుకునే ఒక భావించినప్పటికీ కూడా మరి అటు ప్రత్యర్థిగా ఉన్నటువంటి పూర్తి స్థాయి ఎమ్మెల్సీ లక్ష్మణరావుకి ఒకంత పేరుంది. అదేవిధంగా ఉద్యమకారుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో 2 సార్లు ఎమ్మెల్సీగా చేశారు. అదేవిధంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో గెలవటం అంత ఈజీ కాదన్నప్పటికీ కూడా కొంత టీడీపీ కూటమి సర్కార్ కొంత సీరియస్ గా దృష్టి సారించింది. ఎన్నికల ప్రచారం వ్యవహారం కానీ అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ప్రచారం ఎక్కడికక్కడ కూడా ఇండివిడ్యువల్ ప్రచారం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూటమి సర్కార్ రాష్ట్రంలో 164 సీట్లు సాధించినటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఒక వారికి ఛాలెంజ్ గా మారేటువంటి అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్సీకి సంబంధించి అటు వైసీపీ కూడా
పూర్తిగా ఎన్నికలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా వైసీపీ కూడా వ్యూహాత్మక అడుగులు వేస్తుంది. ఎందుకంటే టీడీపీకి ఏ విధంగా దెబ్బ కొట్టాలి అనే ఒక వ్యూహాత్మక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి పీడీఎఫ్ నుంచి పోటీ చేస్తున్నటువంటి కేఎస్ లక్ష్మణ్ రావుకి లోపల కూడా ఆయనకి మద్దతు పలకాలని ఇప్పటికే అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ కూడా మరి ఆ ఓట్ బ్యాంక్ ఏ విధంగా ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో అటు నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు కూడా అటు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అటు జనసేన బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలు అధినేతలు కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం కొనసాగించాలి. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా గ్రాడ్యుయేట్ ఓటులకు సంబంధించినటువంటి ఓటర్స్ ని కూడా పూర్తి స్థాయిలో ఓట్లు వేయించాలని కూడా ఒక దిశానిర్దేశం చేసినప్పటికీ కూడా మరి ఆ దశగా కూడా అటు కూటమి ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఇన్ఛార్జి మంత్రులు కూడా ఆ విధంగా వస్తుంది. గొట్టిపాటి రవికుమార్ పల్నాడు ప్రాంతంలో అటు గుంటూరు నగరంలో అనేక సార్లు కూడా మీటింగ్లు పెట్టారు. లోకల్ గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రచారం హోరెత్తిస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 48 గంటల పాటే ఎన్నికలకి సమయం ఉన్నప్పటికీ అటు 26 జరగబోయేటువంటి ఎన్నికలకి అటు సర్వం సిద్ధమైనప్పటికీ అటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అటు 112 పోలింగ్ బూతులు కూడా ఏర్పాటు చేశారు. మాస్ పోలింగ్ కూడా ఇప్పటికే నిర్వహించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా అన్ని పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకొని ఎన్నికలకి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అభ్యర్థులు ఈ గెలుపు ఎవరికి వరిస్తుందా అంటూ కూడా ఎదురు చూస్తున్నప్పటికీ కొంత టీడీపీ కూటమి సర్కార్కే కొంత అవకాశం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మరి అటు పీడీఎఫ్ కేఎస్ లక్ష్మణరావు సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నేపథ్యంలో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. అటు వామపక్షాలను కలుపుకొని పోతున్నారు. అదేవిధంగా ఉద్యోగస్తుల్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా స్వయంగా కలిసి గతంలో ఆయన చేసినటువంటి అనేక ఉద్యమాల గురించి రాబోయే రోజుల్లో మరోసారి గెలిపిస్తే ఏ విధంగా ప్రజలకి సేవ చేస్తానో, అదేవిధంగా గ్రాడ్యుయేట్ కి సంబంధించినటువంటి ప్రజల హక్కులకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తానని కూడా ఆయన పదే ప్రచారం కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో అధికార పార్టీ పూర్తి స్థాయిలో అన్ని వైపుల నుంచి కూడా గెలిచే విధంగా కూడా అడుగులు వేస్తుంది. అటు మంత్రులు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా చైర్మన్లు, వైస్ చైర్మన్లు అందరికీ కూడా ప్రచారంలో పాల్గొంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరిని వరిస్తుంది అనేది కూడా 48 గంటల తర్వాత ఎన్నికల అనంతరం కూడా 3వ తారీఖు జరగబోయేటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా ఏ అభ్యర్థి గెలుస్తాడు అనేది కూడా వేచి చూడాలి. ఏది ఏమైనా గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా ఆలపాటి రాజా, అదేవిధంగా కేఎస్ లక్ష్మణరావు మధ్య కూడా పోటీ కొనసాగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది సంజన.